విషయం మర్చిపోయాను. ఇవాళ న్యూ అడ్మిషన్ ఒకటి జరిగింది కదా. హూ ఇస్ దట్ న్యూ స్టూడెంట్? నేనే సార్. ఏమయ్యా, ఇంత ఆలస్యంగా చేరితే జరిగినవి ఎలా నేర్చుకుంటావు, కొత్తవి ఎలా ఫాలో అవుతావు? ఎప్పుడు జాయిన్ అయినా నేర్చుకోవడానికే కదా సార్. నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చిందయ్యా. ఎక్స్క్యూజ్ మీ బాస్. నేమ్ బాస్? చిన్న. అచ్చా, ఐఎమ్ విధా. ఏంటి అలా చూస్తున్నావు? హిల్ స్టేషన్కి ఫ్యాషన్ గర్ల్కి లింక్ దొరకట్లేదా? పలకవేంటి? మౌనంగా ఉండడమే ఇష్టం. అఫ్ కోర్స్, నాకు మాట్లాడడం ఇష్టం. ప్రకృతిలోని ప్రశాంతత నీవైతే అదే ప్రకృతిలోని అల్లరినే నేను. యూ లవ్ నేచర్ బట్ నేచర్ లవ్స్ విధా. ఓకే బాస్, నైస్ టు మీట్ యూ. ఏంటి ఫ్రెండ్, కొత్తగా చూస్తున్నావు? కాలేజ్లో అడ్జస్ట్ అయ్యావా ఫ్రెండ్? కొత్తగా ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం అయ్యారా? కాలేజ్ అన్నాక మాట్లాడడానికైనా పరిచయం ఉండాలిగా. ఆ ప్రాబ్లం అయితే లేదు. అమ్మాయిలతో జాగ్రత్త. ఎనీ రాంగ్ ఇన్ మై వర్డ్స్? నీ ఆలోచన నాకు అర్థమైంది ఫ్రెండ్. కానీ నీ ఫ్రెండ్ గురించి నీకు తెలుసుగా. అమ్మ బయట చిన్న. క్యా బాబా, కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు? నువ్వు నాకు ఫోన్ చేసావా? నా నంబర్ నీకు ఇవ్వలేదే. నువ్వు ఇస్తే తప్ప నేను తీసుకోలేనా? మాట్లాడడానికి ఏముంది? అది తెలిసేది మాట్లాడిన తర్వాత అనుకుంటా. ఓకే ఓకే, అయినా నీ దగ్గర ఉన్న నెంబర్ రాంగ్ నెంబర్ అయి ఉంటుంది. అచ్చా, నా ఫోన్. అయ్యో నా ఫోన్. ఫోన్ ఎందుకు సైలెంట్ మోడ్లో పెట్టావు? నీ దెబ్బకే భయపడి. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే హృదయేత్తినాం. ఏమైంది? ఏంటి, ఏమన్నా ప్రాబ్లమా? ఎందుకలా నీరసంగా ఉన్నావు? నాతో చెప్పకూడదా? నిన్నటి నుంచి ఉపవాసం ఉన్నాను. ఎందుకు? ఓ, నాకు చెప్పడం ఇష్టం లేదా? అలా అని కాదు. ఫీల్ అవ్వకు, చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే. ఫీల్ అవ్వడం ఎందుకు? చెప్పేస్తాను. నాకు నచ్చిన వాడు నా సొంతం అవ్వాలని కోరుకున్నాను. అతను ఎవరో తెలుసుకోవచ్చా? చెప్తే ఎలా ఫీల్ అవుతావో. నువ్వేం కోరుకున్నావు? నేను టెన్షన్ పడకు ఫ్రెండ్, నువ్వెప్పుడు అక్కడే ఉండాలి. పద. హాయ్. హాయ్. నౌ వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే? యా ఓకే. ఏంటి టెన్షన్ ఫీల్ అయ్యావా? లేదు లేదు. కూల్ మ్యాన్, జస్ట్ ఫర్ ఫన్. ఓకే బాయ్. कैसा है मेरा स्टाइल? బాగుంది. బాయ్. ఏంటి భయపడ్డావా? ఎందుకు? ఎవరైనా రాఖీ కడతారని. నాకు రాఖీయా? అంత లేదమ్మా. నేను కడతానుగా. థ్యాంక్ యూ. నీరజ. రాఖీ కట్టాక చెల్లెలికి అన్నయ్య ఏదో గిఫ్ట్ ఇవ్వాలిగా. ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. కానీ అందుకు నా మనసు ఒప్పుకోదుగా. కానీ అంత కాస్ట్లీ గిఫ్ట్ నో థ్యాంక్స్. పోనీ మీ అమ్మా నాన్నలు పర్మిషన్ తీసుకొని ఇస్తే? రింగ్ సంగతి తర్వాత, ముందు అమ్మా నాన్నల్ని పరిచయం చేస్తాను. పద. ఓకే.